తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. నా చెల్లి, నా తమ్ముడా, ఓ అన్న, ఓ అక్క, నా ప్రియమైన బిడ్డ, ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఆయన ఎంతైనా దయగల దేవుడు, కనికరం కలిగినవాడు. యేసయ్య ప్రతి పాపమును క్షమించి శుద్ధీకరించేటువంటి వాత్సల్య పూర్ణుడు, ప్రేమ పూర్ణుడు, కృప సమృద్ధిగా కలిగిన వాడు. 5వ అధ్యాయము రోమాపత్రిక 5వ అధ్యాయం చివరి వచనం చూడండి. ఇరవై 21 వచనాలు. మరియు అపరాధం విస్తరించున్నట్టు ధర్మశాస్త్రం ప్రవేశించాను, అయినను పాపం మరణమును ఆధారం చేసుకుని ఎలాగేలను అలాగే నిత్య జీవం కలుగుట నీతి ద్వారా కృపయు మన ప్రభు యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపము ఎంత ఎత్తుగా ఉంటే ఆయన కృప అంతకంటే ఎత్తుగా ఉంది. కనుక ఆయన కృప ఆవరించలేని లేక ఆయన కృప క్షమించలేనటువంటి పాపం ఏది కూడా లేనే లేదు. కనుక ఎంత అద్భుతమైన మాట ఇది. యేసు రక్తం, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. కనుక పవిత్రులుగా చేయబడుట ఎంత గొప్ప భాగ్యం. 20వ అధ్యాయము సామెతల గ్రంథం 9వ వచనంలో, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో, నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతి అని అనుకొనదగిన వాడు ఎవడు కూడా నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నా, నా పాపాన్ని పోగొట్టుకుని పవిత్రునయ్యాను అని చెప్పదగిన వాడు ఎవ్వడు లేడు. గంగా తోయేనా కృష్ణేనా మృతవాస్తేనా, ఈ శ్లోకం చక్కగా చెప్తుంది. గంగా తోయములన్నిటిలో కూడా పర్వతమంత మన్ను వంటికి రాసుకొని ఎన్నిసార్లు స్నానం చేసినా భావదుష్ణం నా శుద్ధ్యతి అని, అంటే నీ పాపం పోయిన రుజువు ఏదీ రాదు. గంగా నది యొక్క తీరాల్లో లేక ఆయా స్థలాల్లో నువ్వు పోయి ఎన్నిసార్లు మునిగినా, ఒంటికి పర్వతమంత మన్ను రాసుకుని ఎన్నిసార్లు మునిగినా ఆ మన్ను పోతుంది, కానీ లోపల హృదయం మాత్రం శుద్ధి కాదు. ఒక వ్యక్తి గంగా నదిలోకి స్నానం చేయడానికి వెళుతున్నట్ట. ఆ ప్రక్కనే తపస్సు చేస్తున్న ఒక ముని వాడిని పిలిచాడు. ఏమిరా, ఎక్కడే పోతున్నావు? అయ్యా, గంగా నదిలో స్నానం చేసి నా పాపములు పోగొట్టుకోవడానికి వెళుతున్నానయ్యా అన్నట్ట. మంచిదిరా, ముందు నువ్వు వెళ్ళి ఒక కాకరకాయ పట్టుకురారా అన్నట్ట. కాకరకాయ పట్టుకొచ్చాడు. ఆ కాకరకాయని చేతికి దారంతో చుట్టేశాడు. పోయి స్నానం చేసిరారా అన్నట్ట. స్నానం చేయడానికి వెళ్ళాడు, స్నానం చేశాడు, వచ్చాడు. స్నానం చేసావా? చేశాను. నీ చేతి కొన్ని కాకరకాయ తీయమన్నట్ట. తీశాడు. కొరికి చూడరా అన్నట్ట. కొరికాడు. చేదుగా ఉంది అయ్యగారు అన్నట్టు. ఏమిరా, నీతో పాటు ఇది కూడా స్నానం చేసింది కదా, మరి దాని లోపల చేదు పోలేదు కదరా, నీ హృదయంలో పాపం ఎట్లా పోయిందిరా అన్నట్ట. నిజమే కదా, శరీరం మీద ఉన్నట్టు మురికిపోతుందేమో కానీ హృదయంలో ఉన్న పాపం మాత్రం పోదు. కానీ యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎంత అద్భుతమైన మాట ఇది. ప్రతి పాపం, అది ఎటువంటి పాపమైనా, ఎన్ని దినములు చేస్తున్నా, ఎన్ని రకముల పాపములు చేసినా యేసు రక్తం ప్రతి పాపమును కూడా శుద్ధీకరించి నిన్ను పవిత్రునిగా చేయగల శక్తి కలది. కనుకనే
ఆ యేసుక్రీస్తు వారి రక్తమందరి విశ్వాసం వలన మనం నీతిమంతులుగా తీర్చబడే భాగ్యాన్ని కలిగి ఉంటున్నాం. రోమా పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 26వ వచనంలో, క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారం బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాన్ని నీతిమంతుడుగా తీర్చువాడని ఇండుటకు ఆయన అలాగ చేశాను. కానీ యేసుక్రీస్తు వారి రక్తమందుంచే విశ్వాసం వలన నీ ఉచితంగా నీతిమంతులుగా తీర్చేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నా చెల్లి, నా తమ్ముడా, ఆయన రక్తము కార్చాడు అంటే ఆయన ఎన్ని శ్రమలు పొందితే, ఎంత ఘోరమైన శిక్ష అనుభవిస్తే ఆ రక్తము ఒక్క చుక్కైనా శరీరం లేకుండా అంత కార్చాడో ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రియులారా. ఆయన ఇంతగా బాధపడటానికి, శ్రమ నొందటానికి, హింసించబడటానికి, గాయములు పొందటానికి, రక్తమంతయు కార్చటానికి కారణం ఏమిటి? మన అతిక్రమము నిమిత్తమే అతడు గాయపరచబడెను, మన దోషము నిమిత్తమే ఆయన నలుగొట్టబడెను. కానీ గాయపరచబడింది నీ నా అతిక్రమముల కొరకే సుమా, నీ నా దోషముల కొరకే ఆయన నల్లగొట్టబడ్డాడని దైవవాక్యం సెలవిస్తోంది. ఇది క్రీస్తు శకం 2024వ సంవత్సరం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని క్రీస్తు శకం స్పష్టంగా చెప్తాంది. ఆయన శకం ఇది. ఆయన నీ కొరకు, నా కొరకు, మనం ఇంకను పాపులము ఉండగానే 8వ వచనం రోమాపత్రిక 5వ అధ్యాయంలో, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకను పాపం ఉండగానే, ఇంకా మన ఈ లోకం జన్మించక మునిపే బుద్ధిరిగి పాపములు చేస్తున్న మన జీవితం ఇంకా ఉండగానే, మనం ఇంకా పాపం ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కానీ నీ కొరకు, నా కొరకు మృతి నొందిన యేసుక్రీస్తు వారు నిలిచి పిలుస్తున్నాడు. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, రక్షణ పొంది